ఇప్పటికే చాలా ఫార్మా ఇండస్ట్రీస్తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మత్స్యకారులు చాలా ఆందోళనలో ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని హోంమంత్రి అనిత గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇక్కడికి వస్తుంటే ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్టులు వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా, వందలాది మంది పోలీసులు. మేము అడుగుతున్నాం, అనిత గారు రాత్రే మీ పాత వీడియో చూసాం, మీరు ఏం చెప్పారు? బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా? ప్రజలకి క్యాన్సర్లు వస్తాయని చెప్పారా? పిల్లలు పుట్టరని చెప్పారా? పుట్టినా కూడా సక్రమంగా పుట్టరని చెప్పారా? మీరే కదా చెప్పారు. మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఏమన్నా చాలా సక్రమైన పిల్లలు పుడతారు, ఎలాంటి రోగాలు రావు, ఉన్న రోగాలు పోతాయని ఏమైనా చెప్తారా? అధికారం లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట. ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకుల్ని కూడా గృహ నిర్బంధం గత 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఎంతమంది గొంతుల్లోకి కాపుతారు? మేమైతే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు, ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పుడే చెప్తున్నారు, మహిళల మీద కూడా కేసులు పెట్టారు. చాలామంది మత్స్యకార సోదరుల మీద కేసులు పెట్టారు. వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు. మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు. ఇదేదో 100-200 ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు. ఇంతకుముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం. మీరు కేసులకు భయపడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాం, అనిత గారు ఇప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది. ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన, కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడనేది పక్కా, ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు. మొన్న చూసాం, మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకి అప్పగించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం 99 పైసలు ఇస్తున్నాడు. ఎవడ బాబు గారు సొమ్ము అయినా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు. కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి, రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది. ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ ఈరోజు ఈ రాజేపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుదాం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉందో పొందుకు అదే ప్రైజ్ అవుతుంది. మత్స్యకార సోదరుల్ని సోదరిమణులని అందరితో మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే మా అంతా కలుషం అయిపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రతి ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని